ఒక జర్నలిస్ట్‌గా తీవ్రమైన ఆగ్రహం వచ్చినటువంటి సందర్భం ఈ ఫీల్డ్ మీద నాకు 2009 డిసెంబర్ 9. ఎందుకయ్యా అంటే, అకస్మాత్తుగా రాత్రి నుంచి పొద్దునకి అక్కడ కేసీఆర్ నిరాదీక్ష చేస్తున్నాడు. రాత్రిపూట ఒక ప్రకటన చేసి పడేశాడు చిదంబరం. అసలు అట్టెట్లా చేస్తాడు? ఎందుకు అంటే, రాష్ట్రంలో విపరీతమైన ఉద్యమాలు జరిగిపోతున్నాయంట. అక్కడ చూస్తే ఏమీ లేవు. 10 మంది కూర్చొని పరిగెడితే దాని మీద ఉద్యమాల కింద ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఆ రోజున. కేసీఆర్ నిరాదీక్ష చేస్తున్న సందర్భంలో కూడా ఏం లేదు. కేసీఆర్‌ని నిరాదీక్ష ఎట్ట మానేస్తామని తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యమాలు చేశారు, బాగానే ఉంది. రైట్. అయినా ఉద్యమాలు చేసిన దానికే రాష్ట్రాన్ని విభజించేట్టయితే ఇప్పుడు కాశ్మీర్‌లో ఉద్యమాలు చేశారని కాశ్మీర్ దేశాన్ని ఇచ్చేస్తారా వాళ్ళకి? అట్లా కాదు. పోనీ రాష్ట్ర విభజన చేయాలనుకున్నప్పుడు, నువ్వు రాజకీయ పరంగా నిర్ణయం తీసుకున్నప్పుడు 2009, 2004 ఎన్నికల్లో మీకు అధికారం ఇచ్చారు. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు విడదీయలేదు. 2009కి మళ్ళీ ఎలక్షన్‌కి వెళ్ళారు. అప్పుడేమన్నారు? రాష్ట్ర విభజన తప్పన్నారు.